యెహోవా నా కాపరి. కాపరత్వము తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాపర్లుగా ఉంటారు. కాపరత్వం బాధ్యతలు తీసుకుంటారు. అలాగనే ఈ మందలకు, పశు మందలు కానీ, గొర్రెల మందలు కానీ, ఆయా విషయాల్లో ఆయా వ్యక్తులు కాపర్లుగా ఉంటారు. కాపరత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒకనాడు నేను నా గొర్రెల మంద వెంబడి వెళుతున్నప్పుడు నేను ఆ మందలు క్షేమంగా ఉండటకు కారణము నా గొప్పతనం ఏమీ లేదు, కానీ నా ప్రభు, నా దేవుడు, సర్వాధికారి, సృష్టికి ఆధారభూతుడైన ప్రభు మాత్రమే నాకు కాపరిగా ఉన్నాడు, మాకు కాపరిగా ఉన్నాడు అని అంటున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు అనమాట, ఆరాధిస్తున్నాడు అనమాట. మన జీవితాల్లో వేరును బట్టి మన యొక్క తెలివితేటలు, ధనధాన్యాలు, అధికారము, కలిగి ఉన్న సంపదలు కాదు, కానీ మన జీవితాల్లో క్షేమానికి ఆకాశమందు సింహాసనం కలిగిన ప్రభు ఉన్నారు. ఆయన మన పట్ల ఉన్న కాపుదల, ఆయన మన పట్ల ఉన్న రాత్రింబవళ్ళు కలిగి ఉన్న శ్రద్ధ, భక్తులు బట్టి మనం ఇలాగున కొనసాగుతున్నామని ఆ భావం, కృతజ్ఞత దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అంతేకాదు, అక్కడ ఒకనాడు తండ్రి గొర్రెల మందలు కాసే ఈ దావీదు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. గొర్రెల ఆ మందలు వెంట వెంబడించి వాటిని వెంబడించడం మార్పించినాడు దేవాతి దేవుడు. గొర్రెలు మందలను వెంబడించడం మార్పించిన వాడు దేవుడే. ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఈ సింహాసనం మీద కూర్చున్న దావీదు చాలా తెలివైన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చాలా వివేకం కలిగిన వ్యక్తి. భౌతికంగాను అంతరంగంలో కూడా గొప్ప జ్ఞాని, అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నవాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే నా జ్ఞానము, నా శక్తి, సామర్థ్యము నా రాజ్యాన్ని నడిపించడంలో నాకు సహాయం చేయట్లేదు, కానీ యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరిగా ఉన్నాడు. నా రాజ్య పాలనలో నా దేవుడు నాకు తోడై ఉంటున్నాడు అనేది మాత్రమే తను గమనించినాడు. ప్రియులారా, ఆ కాపరి మందగా మనం కూడా ఇక్కడ ఉన్నాం. ఒకనాడు దావీదుకి దేవుడిగా ఉన్న ఆ ప్రభు మనకును దేవుడిగా ఉన్నాడు, మనకుడు కాపరిగా ఉన్నాడు. కనుక మన జీవితాలు 2023-24 సంవత్సరంలో ఈ నెల వరకు, 6వ మాసం వరకు, ఈ గడియ వరకు క్షేమంగా ఉన్నామంటే ఆయన కాపరత్వమే. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెప్పిన లేఖన ప్రకారం పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఆ కాపరి ఉన్నాడే, ఆ కాపరి బట్టి మనం ఇలా ఉన్నాం. ప్రియులారా, ఆ కాపరి మన నిమిత్తము ఒకనాడు దావీదుకి లేని అనుభవం మనకుందో తెలుసా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనాడు దావీదుకి కాపరిగా ఉన్న ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పక్షమున చేసిన మేళ్ళు, బహుపకారాల కంటే ఎక్కువగా మన యొక్క బ్రతుకును ఉద్ధరించాలని దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 3:16లో ఈ మాటలు ఉన్నవి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా, ఒకనాడు దావీదుని ప్రేమించిన దేవుడున్నాడే, ఒకనాడు దావీదుకు ముందు వెనుక ఆవరించి నడిపించిన దేవుడున్నాడే, రాత్రింబవళ్ళు తన తోడుగా ఉన్నాడే, ఒకనాడు సింహము దాడి చేసినప్పుడు తన మీద గొర్రెల మీద దాడి చేసినప్పుడు తనతో ఉన్నాడే, ఆ దేవుడు యుగాంతంలో మనల్ని రక్షించటానికి మనం పాపముల వల్ల, అపరాధం వల్ల చచ్చిన వారిగా ఉంటుండగా మన నిమిత్తము ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన గొర్రెగా
ఆయన గొర్రెగా మనం మలచబడట కొరకు. లోకం యొక్క పరిస్థితి, ఈ లోకంలో మానవ జాతి యొక్క పరిస్థితి అంతా కూడా 50 యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరమును గొర్రెల వలె, గొర్రెలు అనేవి అమాయకంగా అజ్ఞానంగా కొన్ని సమయాల్లో ఉంటాయి. అయితే అవి కాపరి లేకపోతే మరి ముఖ్యంగా ఇటు అటు చెదిరిపోతాయి. మనమందరమును గొర్రెల వలె, ఆ గొర్రెలు కాపరి లేని గొర్రెలు ఎలాగున యథేచ్ఛగా ఇటు అటు పోయేవిగా, మార్గం నుంచి తొలగిపోయేవిగా ఉంటాయో, అలాగే మానవ జాతి యావత్తూ కూడా ఏ భేదము లేకుండా, రంగు భేదము, సంస్కృతి భేదము, అలాగా ఇలాగున ఉద్యోగ భేదం, ధనిక భేద తేడా, వయోభేదము, లింగ భేదము, ఇలాంటివి ఏమీ లేకుండా కానీ మనమందరమును గొర్రెల వలె, మనమందరం మనకిష్టమైన త్రోవలకు తొలగిపోయినాం. అట్లాంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు దృష్టించున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఆ గొర్రెలను దృష్టించిన ప్రభు అవి నశించుట, ఈ గొర్రెలు దారి తొలగిపోయిన గొర్రెలు నశించుట ఆయనకి ఇష్టం లేని ప్రభు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని యొక్క ఈ బికేమ్ యాజ్ ఏ ల్యాంబ్, గొర్రె పిల్లగా వచ్చినాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు. ఆయన నిజానికి గర్జించు సింహమై ఉన్నాడు. ఆయన కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని ఈ అనంత విశ్వములు, ఈ యొక్క ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలం ఉన్నది పాలపొంత, అనగా ఈ నక్షత్ర సమూహానికే పాలపొంత అని పేరు. వాటిలో సూర్యుడు మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు. ఆ సూర్యుని తన మాట చొప్పున కలిగి చేసిన ఆ సూర్యుని మనం మన కంటి బాహ్యమైన కంటితో చూడలేమే. మన దేవుడు అనేక కోటాను కోట్ల సూర్యుని కంటే కాంతివంతమైన ప్రకాశవంతమైన దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఆయన గురించి, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనుషుని జ్ఞాపకం చేసుకొని, ఎంతో ప్రేమించిన మనలను జ్ఞాపకం చేసుకొని, మనం నశించుట ఆయనకి ఇష్టం లేక ఆయన గొర్రె పిల్లగా వచ్చినాడు. సాధారణంగా యేసు ప్రభు లోకానికి రాకపోవడము ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, రక్త ప్రోక్షణ లేకుండా పాప నివారణ కలుగుతుంది కనుక, అందుకని కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, అలాగున రక్తమును దేవునికి ప్రోక్షించి, జంతువులు వధించి దేవుని సన్నిధిలో వాటిని ప్రోక్షించడం ద్వారా దోషం నుండి నివృత్తి పొందాలని ప్రయత్నము కలిగి ఉన్నాం మనం. అయితే వాటిలో కూడా ఆ జంతువుల యొక్క రక్తము కూడా దోషపూరితమైనది. కామ, క్రోధ, మదమచ్చరాలు వాటిలో కూడా ఉన్నాయి, దోషపూరితమైనది. కనుక మనుషుని పూర్తిగా విడుదల చేయలేని దుస్థితిలో, మనుషుని పూర్తిగా విడుదల చేయలేని దుస్థితిలో ఆ యొక్క ఆ జంతువు యొక్క బలులు ఉన్నవి. కనుక ఆయనే అన్ని జంతువులకు బదులుగా గొర్రెలు, మేకలు, ఎడ్ల యొక్క స్థానంలో వాటికి బదులుగా ఆ రక్తం ద్వారా మనుషుడు ఎలాగో విడుదల పొందలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ మనుషునికి విడుదల ఇవ్వాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. మానవ జాతిలో ఏ మనుషుల్లో పరిశుద్ధమైన రక్తం లేదు. బ్లడ్ యొక్క రక్తం యొక్క గ్రూపును చూస్తారు కానీ, ఒకవేళ మా అయితే రక్త పరీక్ష చేసినప్పుడు వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో అని కూడా చూస్తారు. చూడరా? చూస్తారు. జబ్బులు ఏమైనా ఉన్నాయా? భయంకరమైన జబ్బులు. కానీ రక్తము పరిశుద్ధమైందా? చెప్పగలడు ఎవడన్నా? ఇజ్ ఇట్ హోలీ? మానవ జాతిలో లేదుగా. మరో మనుషుడికి పరిశుద్ధమైన రక్తం ఎక్కడ దొరుకుతాడు?
రక్త ప్రోక్షణ ఎలాగూ సాధ్యం? అందుకే ప్రభుల ప్రభు, రాజుల రాజు, దేవాతి దేవుడు, సృష్టికి ఆది ఉన్నవాడు, ఆదియు అంతమైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరీతిగా ఆ ప్రభు he came himself as a lamb, గొర్రె పిల్లగా వచ్చినాడు. లోక పాపలన్నింటినీ మోసుకొని దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు. అంటే ఆయన ఎవరో తెలుసా? ఇంత క్రితం అనుకున్నామా? ఆయన దహించు అగ్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం ఏం చూస్తాం? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన దగదగా మెరుచున్న సూర్యకాంతం వలె ఉన్నాడు. మండుచున్న మెరుగుగా ఉన్నాడు. అది దేవుని స్వరూపం అంటే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడంటే అది అర్థం. దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యం విడిచిపెట్టాయి. ఈ హిమ్సెల్ఫ్ గాడ్, ఆయనే దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, ఆయనే దేవుడు. అది విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు. సాధారణంగా విడిచిపెట్టడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి భౌతికంగా రాష్ట్రానికి అధిపతి ఉంటాడు, దేశానికి కూడా అధిపతులు ఉంటారు. అది వాళ్ళకి సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం దిగి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే సమాన హోదాలు చూస్తారు. దేశాధినేత మరొక దేశాధినేత దగ్గరికి వెళ్ళవచ్చు. దేశాధినేత మరొక ఇంచుమించు అదే స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళచ్చు. రోడ్ల వెంబడి తిరిగే వ్యక్తిని, బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను నివసించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సంభాషించే ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో మనుషుల దృష్టికి అదములుగా ఎంచబడతారు కొందరు. మనుషుల దృష్టికి డబ్బును బట్టి, వారికి ఉన్న స్థాయిని బట్టి, వారి స్థితిగతులను బట్టి మీరు అదములని పేరు పెడతారు, అన్యులని పేరు పెడతారు. అట్టి వ్యక్తి దగ్గరికి సింహాసనం మీద కూర్చుండే ఏ మనుషులు కూడా వెళ్ళనేరారు, అసంభవం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుడండి, దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యం విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా, అంటే ఆయన పోలికలు వేరు, ఆయన వేరు. ఆయన గురించి పరమగీతాల్లో రాయబడింది. ఆయన ఎవరు చూడండి ఒకసారి. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో. అది మనుషులు అంటే నీకున్నాయి కొనాలి అమ్మ, నీకున్నాయా? బహుశా ఇలా అందాం మనం ఒక మాట. షాజహాన్ దృష్టికి అమ్మా, షాజహాన్ అనే వ్యక్తి భారతదేశాన్ని పాలించిన పాలకుల్లో ఒకడు. అతని దృష్టికి ఇలాగున ఈ కోవకు 10,000 మందిలో అలా కనిపించిన అతని దృష్టికి ఎవరు కనిపించేది తెలుసా? ముంతాజ్ మహల్. ఎవరావిడ? ముంతాజ్ మహల్. ఆమెను ప్రేమించి, అవునండి, అతని భాష ఇక్కడ ఏం చెప్పను, ఓ నా ప్రియా, యు ఆర్ సో బిలవ్డ్ టు మీ. ఇంతమందిలో ప్రపంచంలో ఎవరు లేరు అంటూ తన యొక్క జ్ఞాపకార్థంగా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే రీతిగా ఒక భవనం కట్టినాడు. దాని పేరే ఏమైనా అక్కడ బోలుద్దామో మన దేవుణ్ణి? నో. ఏ మనుషుడు కూడా దేవునితో పోల్చదగిన వారు కానే కాదు. మనుషుల పోలికగా పుట్టినాడు. ఒకవేళ 10 మందిలో నీవు దావీదు గురించి రూపసి అని రాయబడింది.
అలా కొంతమంది గురించి, శారా గురించి రాయబడి ఉంది. ఇలా కొంతమంది గురించి. అయినను దేవుని కోరికలో ఉన్నారు వాళ్ళు? నో. పాపము ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనుష్య పోలికగా పుట్టాడే. మనుష్య పోలిక ఎంతగా తగ్గించుకోడు తెలుసా? దగదగా మెరుచున్న సూర్యకాంతం వలె, అగ్ని వలె ఉన్న ఆ ప్రభు మన నిమిత్తం దాన్ని ఎంతగా తగ్గే మనుష్య పోలికగా పుట్టి దాసుని యొక్క అంటే ఏంటో తెలుసా? దాసుని యొక్క స్వరూపం అంటే ఏంటో తెలుసా? ఒక దానికి దాసుడిగా అయిపోతాం. మనుషుడు, ప్రతి మనిషి పాపానికి దాసుడు. అవి మనలో కనిపిస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక చదవద్దు, వెళ్ళొద్దు. 5వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం 19 నుంచి 21 వరకు, 19 నుంచి 21 వరకు 3 వచనాలు రాయబడింది. మనకందరికీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఈ దౌర్భాగ్యమైన జీవితం ఉంది. దాసుని యొక్క స్వరూపం దేనికో ఒక దానికి దాసుడు అయిపోతాడు. ఈవెన్ భార్య భర్తల మధ్య కూడా ఇవి పడచూపుతాయి. ఇవి అరే అలా చూస్తాయండి, ఇవి కనిపిస్తాయి. అన్నదమ్ముల మధ్య ఇవి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. పిల్లల మధ్య కనిపిస్తాయి. దాసుని యొక్క లక్ష్యం ఏంటది? వాజ్ ఎ స్లేవ్ టు ద కార్నల్ క్యారెక్టర్స్, శారీరక సంబంధమైన గుణగణాలు చచ్చేటంతో. అందుకే చింత చచ్చిన పులుపు సావదని మనుషుడిని చచ్చేటంత వరకు కూడా మన యొక్క స్వభావం, శరీర కార్యాలు మనిషి నుంచి పోవని ఉదాహరణకు అందాం. ఇలాగ అందాం. దైవజనుల గురించి మనకు తెలుసు. చిన్న మాట నోటంట పలికిన మాట అది అతని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా చేసింది. అతను దైవజనుడు అని పిలువబడ్డాడు. భూమి మీద ఉన్న అందరూ గల మిక్కిలి సాత్వికుడు, ఇంకోటి దేవునికి నమ్మకస్తుడు, పరమందున దేవునికి. ఇట్లాంటి వ్యక్తి సహితం అంటే శరీర కార్యాలు అది కూడా ఒకటి. నోరు స్లిప్ అవుట్ ఉంది, మాట స్లిప్ అవుట్. దాసుని యొక్క స్వభావం అంటే అది. దాసుని ఇక్కడ ధరించుకుని తను తానే రిక్తుడిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఇది ఇంతగా తగ్గించుకున్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? ఇది ఆయన దేవుడు మనుషుని ఎంతో ప్రేమిస్తాడు. దాని అర్థం దేవుడు లోకం ఎంతో అనే దానికి అర్థం అది. ఇక్కడ చూస్తాం మనం 6-7 వచనాల్లో ఉన్నది. ఇప్పుడు 8వ వచనంలో మానవం పొందినంతగా ఆయన అనగా శిలోమరణం పొందినంతగా విధేయత చూపించినాడు. శిలువ మరణం అనేది శాపగ్రస్తులకు మాత్రమే. దౌర్భాగ్యమైన జీవితం. ప్రపంచంలో అట్లాంటి మనుషులు మరి ఎవరునూ కనబడడు. బరబ్బా అనే వాడికి మాత్రమే శిలువ తగినది. ఆడి దొంగ, గజ్జి దొంగ. ఒకవేళ మనిషి దగ్గర కూడా పాసురాలని అట్లా ఉన్నాయి కదా, ఒకవేళ వాళ్ళకి తగుందేమో. కానీ ఆ శాపగ్రస్త మనిషి ఆ కాలంలో అది ఉండేది. ఆ శాపగ్రస్త మనిషి శిలువకు ఎవరు అప్పగింపబడ్డారు? ప్రభువైనా వీడా ఆ ప్రేమ తెలుసా మీకు? ఇగో లోక పాపను మోసుకొని పోవు అంటే ఇదే అర్థం. ఆ ప్రభు ఇలాగున మరణానికి అప్పగించుకోవటానికి, శిరోమానానికి పొంది అంతగా విధేయత చూపినాడు. తను తాను తగ్గించుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకనాడు దావీదుకు కాపరిగా ఉన్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, ముందు వెనక ఆవరించి నడిపించిన దేవుడు, యుద్ధాలలో జయమిచ్చిన దేవుడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, యుగాంతంలో
మన నిమిత్తం పరమును విడిచి భూమికి వచ్చినారు. ఇది ఈ వివరణ అంతా కూడా అది వివరించుట నాలాంటి మనుషులు కూడా సాధ్యపడదు. ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క ప్రేమ, ఆయన కొంతవరకు మనం చూడగలుగుతాం. ఆయన చేసిన మర్యాదం ద్వారా కార్చిన అమూల్యమైన రక్తంతో యేసు ప్రభు మనల్ని కడిగి అమ్మా ఆ రక్త ప్రోక్షణకి మనకు తెలిసింది కదా, మనకు అనుభవం ఉంది కదా, మన పితరులు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆచరిస్తారు కదా. రక్తము చిందించి ఆ రక్తముని ఇలా కూడా పెట్టుకుంటారు. కొన్నిసార్లు పోస్తాం, వాటికి వీటికి పోస్తాం. అంటే అవి కూడా శుద్ధి, దోష నివారణ కొరకు వాడేది రక్తం, శుద్ధి కొరకు వాడేది రక్తం, ఇంటిని శుద్ధి చేయటం. అది నిన్ను నన్ను, నీ పాపం నా పాపం శుద్ధి చేయడానికి ప్రభు ఎంతగా ప్రేమించాడు. భూలోకం మీద ఎవరూ చేయలేని పని చేస్తున్నాడు. అలా ప్రేమను ఎరిగిన మనము ఆయన యొక్క గొర్రెగా మార్చబడ్డాం. లోక పాపం మోసుకెళ్ళిపోయి దేవుని గొర్రె పిల్ల మనకు బలైపోయినాడు. ఆయన మన నిమిత్తం లోకానికి వచ్చినాడు. ఆ కాచిన రక్తం ప్రతి పాపమును కడిగి మనం పవిత్రులుగా చేయనని సువార్త మనం విన్న తర్వాత ఇప్పుడు మనము ఆయన యొక్క గొర్రెగా మారాం. చెదిరిపోయిన గొర్రెలైన మనం ఇప్పుడు ఆయన గొర్రెలుగా మారినాం. లేఖనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. పదకొండవ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరైతారు? ప్రభువైనా, అందుకే కాపరికి వచ్చినాడు ఆయన. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఎలోన్ ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? చరిత్ర పుటలు తిరగేస్తే ఇక ముందు కానీ దేవుడు మానవ జాతి అంతటి కొరకు మరణించిన ప్రభు ఎవరైనా ఉన్నారా? అలాంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. అది జరిగింది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. నేను నా గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన విశ్వసిస్తే మరణం నుండి జీవంలోకి దాటిస్తాం, మనం దాటింపబడతాం. ఆయన విశ్వసిస్తే ఆయన మరణం నుండి జీవంలోనికి దాటింపబడతాం. ప్రియ సహోదరి, ఆయన రక్తం ద్వారా కడగబడతాం, ఆయన పిల్లలుగా అవుతాం. ఇక ఇది మొదటి అనుభవం. ఆయనకు పిల్లలుగా మారటం అనేది, రక్షింపబడిన అనుభవంలోకి రావటం అనేది మొదటి అనుభవం అండి. నువ్వు రక్షింపబడ్డావా? ఇక్కడ కూర్చొని నీవు క్రీస్తు రక్తంతో కడగబడిన అనుభవం ఉందా? అమ్మా బాబు వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను. మా తాతయ్య, మా ముత్తాతలు, మా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క భవంతి కట్టించే విషయంలో వాళ్ళ ముఖ్యులు. వాళ్ళ పేర్లు ఆయా రాళ్ల మీద చెక్కించిన అనుభవం మా కుటుంబానికి ఉందయ్యా బాబు. అలా చెప్పుకుంటున్నావా? ఎవరినో చూపిస్తున్నావా? దేవుని మందిరానికి రావటం అంటే, వచ్చావంటే నీ పేరు ఒకవేళ అవి ఎంత మధురంగా ఉంటాయి చూడండి. ఒక తండ్రి తల్లిదండ్రులు పిల్లల పేర్ల విషయంలో అయ్యేంతగా గూగుల్ సెర్చ్ చేయగలుగుతారా ఏంటి? గూగుల్ సెర్చ్ వెతికి శోధించి నా కూతురికి ఒకటి చాలు 3-4 పేర్లు కలపాలి. ఈ పేరు ఆ పేరు అమ్మ కలవాలి. వీళ్ళ స్వభావాలు రావాలి. మళ్ళీ దేవుని పేర్లకి మహిమ రాకూడదు. వీళ్ళ పేర్లు చివరి మాట అన్న రావాలి, ముందు మాట అన్న రావాలి. ఏదో కలపాలి, మధ్య మాట అక్షరమైన కలపాలి. ఎందుకు అది అని అన్నాడు. ఇది ఉంది. ప్రభు నామానికి మహిమాను కోరు. ఎన్ని విధాలుగా నీవు వెతికారో నీ గురించి పేరు పెట్టరా, కానీ నీకు ఈ అనుభవం ఉందా? ఆయన కొరకు చనిపోయాడని, ఆ రక్తము ప్రతి పాపను కడుగునని,
నేను పాపం నుండి విడుదల పొందిన బిడ్డనని గ్రహింపులో ఉన్నావా నీవు? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా అబ్బా నేను పాపి, హానికరుడా హింసకుడా దేవా దూషకుడను నేను, కరుడా హింసకుడను దేవా దూషకుడను నేను, అవిశ్వాసినైనా ఆదరించినావుగా, ఎంత అమ్మా నాన్న సంపాదించిన ఇల్లు యేసు ఉచితంగా ఇచ్చే రక్షణకు సాటి అవుతాయా? నీ వెండి బంగారం ఇచ్చారు కదా నీకు, ఆ యేసు ప్రభు ఆయన ప్రాణమెట్టి ప్రాణం క్రయధర్మగా ఇచ్చిన ఆ ప్రభుకి సాటి అవుతాయా? ఆయన ఇచ్చే రక్షణకు సాటి అవుతాయా? ప్రియుడా, నీకు ఇంకా ఇక్కడ రక్షణ లేనివాడు కొందరున్నారు, మారు మనసు లేనివాడు ఇక్కడ కొందరున్నారు. నీ కొరకే ఈ కూడిక ఉద్దేశం. జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ మంచి వెతికి పెట్టిన పేర్లు ఉన్నాయి, కానీ నీ బతుకు మాత్రం ప్రభువులో లేదు. నీ జీవితం చూసినప్పుడు ఇంకా ఆ శరీరము గలతీ 5:19-20 వచనాల ప్రకారం మన జీవితాలు ఉండి ఉంటాయి. ఇంకా యేసు ప్రభుని ఇంకా సిలువ మీద ఏడిపిస్తున్నారు, ఇంకా ఆయన దుఃఖానికి కారణమవుతున్నాడు. ఇప్పుడైనా ప్రభు ఆ పాపిని అని చెప్తాం, ఆయన క్షమిస్తాడు, సొంత బిడ్డగా చేసుకుంటాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవానా ఆయన కాదు, మనం చెప్పాలి, ఈజ్ మై షెపర్డ్, ఆయన నాకు మంచి కాపరి, తన గొర్రెల కొరకు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రధాన కాపరి, ముఖ్యం మన దేవుడు. ఈ దేవుడు ఉంటే చాలు. ఈ ప్రభు నీకున్నాడా? ఏడైనా నమ్ముకుందాం. ఆ ప్రభు ఇంకేమంటాడు? 2వ మాటగా చూద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 2వ మాటగా 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి నేనే మార్గము సత్యము, నేనే ద్వారం. ఇప్పుడు ఎక్కడైనా ఈ గొర్రెలు ఎక్కడున్నాయండి? ఆయన విశ్వసించిన గొర్రెలు ఎక్కడున్నాయండి? నా ద్వారం గుండా ఎక్కడ ప్రవేశించినాయి? లోపల ప్రవేశించినాయి, మందిరంలో ప్రవేశించినాయి, ఆయన ఆలయంలో ప్రవేశించినాయి గొర్రెలు. అక్కడ కాపలా దాడుకు అప్పగించారు, పూట కోని వారి యొక్క ఇంటికి అప్పగించారు. నేనే ద్వారమును, నా ద్వారా తప్ప నా ద్వారా ఎవడైనా లోపల కాబట్టి అంటే నా ద్వారా తప్ప మరి ఎవడు లోపలికి లోపల ప్రవేశించే అంటే ఎవరు మరో రీతికి చెప్పాలంటే రక్షింపబడిన వారు మాత్రమే, ఇక్కడ రక్షింపబడిన వారు మాత్రమే లోపల ప్రవేశించే వ్యక్తులుగా ఉంటారు. ఆయన లోపల రావాలంటే ఆయన విశ్వసించాలా. ఒక పాట ఉంది, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న
క్రిందున్న లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. చాలు. నా ద్వారా తప్ప, నా ద్వారా నేను లోపలికి ప్రభు రక్షణ మార్గంలోకి రావాలంటే నా ద్వారానే. వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు ఆ దేవుడు. అందుకే లేఖనం సెలవుస్తుందంటే మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ఆయన. ఆ మాట 6వ అధ్యాయం ఇక్కడే యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. వద్దురా తల్లి, యోహాను సువార్తలో చూద్దాం, మీరు ఎక్కడికో వెళ్ళారు. 35వ వచనం యేసు అంటున్నాడు ఇలాగా, జీవాహారమును నేనే. మేత మేయటం అంటే ఏంటి? ఏ మేత? అదనమాట అండి, శరీర ఆత్మ సంబంధమైనది. యేసు వార్త ఇట్లా, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వసించేవాడు ఎన్నడును ఎప్పుడును తప్పకొనడు. మనకు ఒకటే తెలుసు. ఏం తెలుసా? 27వ వచనం అక్కడే, అక్షయమైన ఆహారం ఉంది. అక్షయమైన నిన్ను నన్ను నిత్య జీవానికి అర్హులుగా చేసేది ఈ ఆహారం. అంతేకాదు, ఈ ఆహారం ఎవరైతే భుజించి వాడుకుంటాడో వాడు మేత మేయచ్చు, లోపలికి వస్తూ బయటికి వెళుతూ ఉంటాడు. అటువాడు మాడ మీద జయం పొందినవాడు. జీవాహారం కదా అది, జీవాహారం కదా ప్రియులరా. ఆయన జీవాహారం నిత్యము జీవించే వ్యక్తులుగా. 10వ వచనం 10:10 చదవండి. యోహాను సువార్త 10:10. తర్వాత మధ్యలో భాగం, గొర్రెలకు జీవం కలుగుటకును, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా. అంటే జీవాహారం, జీవాహారం ఇచ్చే దేవుడు నిత్య జీవానికి అర్హుడిగా చేస్తాడు. సమృద్ధి అయిన జీవంలో నడిపిస్తాడు. ఆయన భూమి మీద జీవించేవారుగా చేస్తాడు. నిత్య జీవానికి కూడా అర్హుడిగా గొర్రెలకు జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రియ సహోదరి, నిన్ను నన్ను కూడా ఆయన దొడ్డిలోకి వచ్చిన వాడిని, ఆయన యొక్క మార్గాలకు వచ్చిన వాడిని, ఆయన పిల్లలుగా జీవించే వారికి గొప్ప ఆధిక్యత. లోపలికి వస్తూ బయటకు వెళుతూ మేత, అయ్యే మేత అది జీవాహారం. ఆ జీవాహారం ఏం చేస్తా తెలుసా అమ్మా? మనందా చూసాం కదా, గలతీ చూసామంటే మళ్ళీ చూసాం కాబట్టి 5:19-20 ఉంది కదా. ఆ కార్యాన్ని కూడా చంపుతుంది. ఈ జీవాహారం దగ్గరికి ఏ మనుషుడు వస్తాడో ఈ కార్యాన్ని, ఈ లక్షణాలన్నింటి, ఈ ఆహారం అలాంటిది. షుగర్ వ్యాధి తగ్గాలంటే బ్రౌన్ రైస్ తింటే తగ్గిపోతుంది, మిల్లెట్స్ తింటే కంట్రోల్ అవుతుంది. అట్లాగా తెలియదని చెప్తూ అవసరం రాలేదు. ఇంకా అవి కొంతవరకు మేలు చేస్తే ఈ జాడ్యం ఉంది. శరీర స్వభావం, శరీర కార్యాలు ఏమనగా అవి పోవటానికి ఎలా అవాయిడ్ చేస్తారు తెలుసా? జబ్బు ఎలా పోతుంది తెలుసా? గుళుకులు వాడాలి. పొలంలో వేసి గుళుకులు కాదు, పిల్లలు, గొట్టాలు, అవసరమైతే ఇంజక్షన్లు, అవి వాడితే జబ్బులు పోతాయి. ఈ శరీర కార్యాలను జబ్బులు పోతాయి. రెమెడీ శివా, దాని మీద ఇంకా ఆశ ఉండదు మనకి. అదేనండి మేడం గారు, వ్యవహారం అంటే అదే. ఆయన ఇచ్చే వ్యవహారం అనుదినము ఇస్తాడు. వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళవచ్చు, సంఘంగా వెళ్ళవచ్చు, కుటుంబంగా వెళ్ళవచ్చు. కాబట్టి ఆయన మనం జీవించే వారిగా, వచ్చిన మనలను జీవించే వారిగా చేస్తున్నాడు. జీవాహారం ఇచ్చినాడు. శరీర కార్యాల మీద జీవాహారం ద్వారా ముమ్మాటికి వన్ హూ కమ్ టు ద వర్డ్ ఆఫ్ ద గాడ్, లివింగ్ వర్డ్, వాక్యం దగ్గరకు వస్తుంది. ఆయనను
ఆయనను పొడచూపుతాయి. తలలు బోడివైనా మా దయ్యమనే చక్కగా చెప్తుంది. కొన్నిసార్లు పొడచూపుతాయి, ఊరిగించుకోవాలి. తర్వాత మరలా నేను ఆయనను మరలా వాక్యం దగ్గరికి రావటం ద్వారా వాటిపై జయమనిపిస్తారు. అంతేకాదు ప్రియ సహోదరి 22వ వచనం, ఈ జీవాహారం ఎవరైతే తీసుకునే వ్యక్తులుగా ఉంటున్నారో, గలతీ చదువు 5:22 చదవాలి. ఆత్మ ఫలం ఇప్పుడు ఫలించే వారిగా ఉంటాం ప్రభులో. ఇప్పుడు నీటి వారం నాటబడిన చెట్టుగా ఉన్నాము, అవునా? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి వారం నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఏ నీళ్లు జీవాహారం అనే, అదే జీవాహారానికి మరొక విధంగా నీరని, అవునా? వాక్యమైన నీరు. అక్కడ ఉన్న వ్యక్తులు అది కాదు, నీటి వారు నాటబడి చెట్టు ఫలమిచ్చు చెట్టు అని, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడు. ఆ ఫలాలు ఏమిటంటే ఈ ఫలాలు ఆత్మనే అక్షయక్కలేదు. మనం దేవుని పిల్లలకుండే అంటే కేవలం కానీ దాని మీద జయమిస్తుంది. ఏంటంటే దేవుని వాక్యాహారం, అవునా కదా? కావలసిన ఫలాలు మనలో కనబడటకు దేవుడు ఎంత ప్లాన్. రెండవది, ప్రభు ఎవరు ఆయన దొడ్డులో ఉంటారు, ఎవరు మేత వేస్తూ బయటకు వెళ్తూ లోపలికి వస్తూ ఉంటారు, జీవితాలు కొనసాగించే వారు ఉంటారు. అటు వారి జీవితాలు బహుశా ఆత్మీయంగాను ఇలాగ భరించే వ్యక్తులుగా ఉంటారు. లోకరీతిగా కూడా డెఫినెట్ గా వ్యక్తులను అతడు చేయనిదంతయు భౌతికంగా కూడా ఆ వ్యక్తులు జీవితాలు ఇలాగే ఫలించేవిగా ఉంటాయి. రెండవ ఆశీర్వాదం. మొదటిది విడుదల, 2 గొడ్డు చెట్లుగా ఉన్న మనం ఫలించే వ్యక్తులుగా ఉంటాం. నిష్ప్రయోజనంగా ఉన్న వ్యక్తులైన మనం ఆత్మీయంగాను శారీరకంగాను ఫలించే వ్యక్తులుగా ఉంటాం. జీవానికి నిత్య. చూడండి ఇక్కడ 6వ అధ్యాయంలోని యోహాను సువార్త 6:40 ఏముంది చూడండి. 6:40 యోహాను సువార్త 6:40. కుమారుడు ఇప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు కదా, లోక పాపాలను మోసుకొని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచేవాడు. ఈ మాట ఎన్ని మార్లు రాయడం తెలుసు బైబిల్. ఆ కుమారుని చూసి, ఆ కుమారుని ఎందుకు విశ్వసించి అబ్రహాము వలె, దావీదు వలె ఆయన కూడా అలా విశ్వసించాడు. మనవలే యుగాంతులు మనవలే విశ్వసించిన వాడు, ఆ కుమారుని చూసి ఆయన విశ్వసించిన వాడు నిత్య జీవములోనికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి అర్హులు. ఎంత ఆధిక్యత అండి! బహుశా కుటుంబానికి ఉందేమో. హలో, ఈ గ్రహం ఉందా ఇంటి ఓనర్ గారికి? మనందరికి కూడా ఇట్లాంటి గ్రహం. రెండవదిగా ఆయన దొడ్డులో ఉన్న మనకు జీవించే వారిగా, జీవాహారం తినే వ్యక్తులుగా, శరీరం మీద జయం పొందే వ్యక్తులుగా, దేవుడు లోకం మీద జయం పొందే వ్యక్తులుగా దేవుడు కృప చూపిస్తున్నాడు. చివరగా మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఇప్పుడు మరలా కీర్తన దగ్గరికి వద్దాం. కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా, 23వ అధ్యాయం మొదటి వచ్చి, యెహోవా నా కాపరి, నాకు లేము కలుగదు. చదివేయండి, మొత్తం అంతా చదివేయండి. ఆగిపోడేంటి ఆయన, ఆగిపోడేంటండి? మొత్తం అంతా చెప్పాను కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట ఆయన పరుండ చేస్తున్నాడు. అంటే యెహోవాను కాపరిగా కలిగిన వ్యక్తుల యొక్క జీవిత అనుభవం, ఆ వ్యక్తి యొక్క జీవిత అనుభవం ఈ క్రింద 2, 3, 4 వచనాల్లో రాయబడినట్టుగా
6వ వచనం వరకు అక్షరాల నెరవేరుతాయి. ఈ కాగితం మీద, దస్తావేజు మీద కూడా రాసి ఇవ్వచ్చు ఎవరికైనా, మన తోటి వారికి. నీ భర్తగా రాసి ఇవ్వు. నువ్వు పిచ్చోడా, నువ్వని కాదు, ఇంకా ఉన్నా పిల్లలకు రాసిద్దాం. బుద్ధిహీనుడా, పిల్లలకు రాసిద్దాం. కొడుకులకు రాసిద్దాం. ఓ బుద్ధిహీనుడా అని నమ్మిక లేని కొడుకుకు రాసిద్దాం. ఇవన్నీ ఈ అనుభవాలు ఉన్నాయి. One who is having the Lord Jesus as his personal savior, ఆ షెఫర్డ్ కాపరిగా ఏ మనుషుడు కలిగి ఉంటాడు, వెంపర్లాడక్కర్లేదు. నీ కూడా అయ్యేస్తాయి. ఎప్పుడైతే ఆయన రాజ్యం నీతిని వెతుకుతావో అవి నీ కూడానే అటుపైన అవన్నీ. ఆ కోవు చెందినవాడు దావీదు, ఆ కోవు చెందినవాడు యోసేపు, ఆ కోవు చెందినవాడు దానియేలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ కోవు చెందినవాడు. పచ్చి గల చోట్ల పరుణ్ణి చేస్తాడు, శాంతికర జలముల యొద్ద నడిపిస్తాడు, ప్రాణమునకు శాంతి తీరుస్తాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. అవునా? నీ వల్ల కాదు ఇది, నీ వల్ల కాదు ఇది. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించుకునవలసి వచ్చినప్పటికీ నీ దుడ్డు కరయు, నీ దండమును, ఓ మనుషుడా, ఓ మనుషుడా. అందరూ అని అంటే మనుషుడు నరపుత్రుడైన ఉండాలి, వైపు లేదా మరి. కాబట్టి ఓ మనుషుడా, ఓ నరపుత్రుడా, ఇవన్నీ ఈ జీవితం అనుభవంగా నీకు ఏదో జనవరి 1న ఏదో ఒక్క వాక్యం మొక్క పట్టుకోవడం కాదు. ఎన్ని ఉన్నాయి చూసారు ఇక్కడ వాగ్దానాలు. పచ్చి గల చోట్ల పరుండి చేస్తా అన్నాడు, శాంతికరమైన జలముల వద్ద అనుదినము. అన్యూమరబుల్, ఇన్యూమరబుల్, నాట్ అన్యూమరబుల్, ఇన్యూమరబుల్ ప్రామిసెస్ ఈజ్ గివింగ్ అస్. లెక్కింప సత్యము కానీ వాగ్దానాలు బైబిల్ దగ్గరికి వెళ్తే మనకి. బాబుడు, అమ్మాయి యువత, భార్య, పిల్లలు, అంతకంటే భర్త, అంతకంటే వాగ్దానం నుంచి నెరవేర్చే శక్తి నీకు నాకు. ఇక్కడ ఇవి మన జీవితంలో. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నాకు నేను పురుచు, నేను బ్రతుకు దినములని కృపాక్షములో నా వెంట చిరకాలం నన్ను యెహోవా మందిరంలో. ఇది వ్యక్తిగతమైంది అమ్మా, ఇది దేవుడిచ్చే వాగ్దానం కాదు, నా తీర్మానం ఇది. నేను ఎల్లప్పుడూ అందుకే అంటాడు కదా, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా కదా, 84. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు, వద్దు అదెందుకు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. అదని బహుశా రుచి చూసారేమో మన దీన్ని రుచి చూసారేమో. అనుదినము వస్తారు మందిరానికి. అనుదినం వస్తున్నారు మందిరానికి. మందిరానికి ప్రతిదినం వచ్చింటూ అర్థం ఏంటో తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను. ఎందుచేత? ఈ అనుభవాలు ఇచ్చిన దేవునికి ఎలా దూరం ఉంటాను? ఈ అనుభవాలు 2వ వచనం నుండి 6వ వచనం వరకు, అనగా నేను బ్రతుకు దినములే కృపాక్షేములే నా వెంట వచ్చినట్లు కృప చూపిస్తున్నావు కదయ్యా. గాఢాంధకారపు లోయలలో సంచరిస్తున్నప్పటికీ నన్ను మాట్లాడుకో, డోంట్ బి లైక్ దట్. కాబట్టి ప్రియ సహోదరి, ఆయన అంటున్నాడు, ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పటికీ అని. అమ్మా, వ్యాధులు బాధలు ఉంటాయా? చెట్లకు పుట్లకి దిమ్మాలకి ఇంటికి వస్తాయి వ్యాధులు బాధలు. ఎట్లకు వస్తాయి? ఈవెన్ దో వీఆర్ బిలీవర్స్, విశ్వాసులు, బోధకులని చెప్పుకునే వాడి అందరికీ ఇవి బాధలు, శోధనలు అని ఉంటాయి.
గాఢాంధకారపు లోయ అంటే అదే అదే ద్వితోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితోపదేశకాండం 31వ అధ్యాయం. చదువు. అబ్బయ్యా అంత గొప్ప మాట అండి. ద్వితోపదేశకాండంలో పర్ల బాగా వస్తుంది. ఎన్నో అధ్యాయం 6 కదా, 31వ అధ్యాయంలో 6వ వచనం. భయపడకుడి వారిని చూసి, హలో, భయపడుకుడి. ఇక్కడ వారంటీ ఏంటి చెప్తారా? ఇక్కడ ఓపెన్గా చెప్పచ్చు. వారంటీ ఏంటో తెలుసా? వారంటీ ఏంటో తెలుసా? ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో అవి బ్రాకెట్ లో వారిని చూసి, నీ భర్తను చూసి కూడా భయపడు, నీ పిల్లలను చూసి భయపడు. భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి. నీతో కూడా వచ్చేవాడు ఆయన నిన్ను విడువాడు. అమ్మైనా నాన్నైనా విడిచిపెట్టచ్చు, భర్త అయినా భార్య అయినా పిల్లలైనా విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు అమ్మా మాట్లాడకండి వీడా ప్రియ సహోదరి, ఆయన నిన్ను విడువాడు అన్నడును అడబాయి. కాబట్టి ఆ దేవుడికి అప్పగించుకుందాం. గాఢాంధకారపు వైరు సంచరించవలసి వచ్చినప్పుడు నీ అభయమునకును నీ దుడ్డు కలయు నీ దండమును 3 విషయాలు చూస్తాం. 1, యేసు ప్రభు గొర్రెపిల్ల ఆ లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా మన పాపాలకు విడుదలిచ్చాడు. 2వది, ఆయన దొడ్లో చేర్పించినాడు. జీవాహారమును మనకు అనుగ్రహిస్తున్నాడు. లోకం మీద శరీరం మీద జయమిస్తున్నాడు. ఆయన పాపం మీద జయమిస్తున్నాడు. అంతేకాదు ఆత్మ ఫలాలు కలిగి ఉన్నట్టు కృప చూపిస్తున్నాడు. 2వదిగా. 3వదిగా గాఢాంధకారపు వైరు సంచరించినప్పటికీ ఏ అపాయములకు భయపడకుండా ఆయన మనతోటి కష్టకాలమందు వల్లభు చెప్పండి ఎల్లను శరణం ఒకసారి ఎల్లను పడదే చకుడా ఎల్లను సహోదరుడు ఉండి నుంచి కూడా నైట్ మీటింగ్స్ కి వస్తున్నారంటే ఏమనుకోవాలి మనం? వీధి కూడికలు కంట, వీటిని కాటేజ్ మీటింగ్స్ అంటే వీధి కూడికలు అని అర్థం. గృహ కూడిక. ఎవరు వచ్చినా రాకపోయినా సహోదరుడు తన భార్య వస్తూ ఉంటారు. పగలంతా కష్టపడతారు. రాత్రంతా యేసుప్రభు ఎక్కడున్నాడు? కొండకి వెళ్ళేవాడు. ఇదే కొండ అంటే. పగలంతా కష్టపడతాడు, రాత్రంతా కొండ మీద అంటే ప్రభు పిల్లలతో ఉంటాడు. కాబట్టి అందు గురించి ఇంకా ఎక్కువ చెప్పండి. కళ్ళు మూసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు ఈరోజు మోహన్ చేస్తాడు, తర్వాత నేను కూడా చేస్తాను. మౌత్
ఆమేన్. ఒక్క మాట చెప్తున్నాను, పిల్లలు చదువుకునే పిల్లలందరూ కూడా నాకు 90% కావాలని అడగాలి దేవుడు. 90 to 100 ఏం భేదం లేదు. 100 వచ్చినట్టే, 90 వస్తే. కొంతమంది తల్లిదండ్రులు ఇది రావటానికి తిరుమల కాలేజీకి వెళ్ళక్కర్లేదు, వీధి దీపాల దగ్గర చదువుకునే 90+ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసు, పేపర్లో రాస్తూ ఉంటాడు. వీధి దీపాల కింద కరెంట్ లేకపోతే వీధిలో స్ట్రీట్ లైట్ల దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పిల్లలు ఎక్కడ ఇలా గదిలో రండి, ఇలా రావాలి, ఎదురు ఇంకా లేరు, ఎదురు లేరు, అక్కడ ఇక్కడ రండి. కాబట్టి పిల్లలు, కాలేజీ పిల్లలు కష్టపడాలి. మనము బాహ్యమైన విషయాలకి బట్ట, భోజనం, వస్తువులు అవి ఇవి అమ్మ దగ్గర డిమాండ్ చేస్తాం, బాబు దగ్గర. వాటికంటే పట్టుదల ఎక్కువ చదువు. రాలేదని కృంగిపోక్కర్లేదు. దావీదు సామాన్యుడు, గొప్పవాడయ్యాడు, దేవుడిని దైవం చేసి భయభక్తులు. చిన్న పిల్లలందరూ కూడా మర్చిపోద్దు చదువుకున్న పిల్లలు. మరో మాట చెప్తున్నాను, ఈ తల్లిదండ్రులు తన జయబాబు తన భార్య తన బిడ్డని ఒక కాలేజీకి పంపించారు. తనకు మంచి మార్కులు వచ్చాయి. నేను చెప్తున్నాను, వీధి దీపాల దగ్గర కూర్చున్న వాడు కూడా మంచి మార్కులు వస్తాయి. నాకు దేవుని మహిమార్కు చెప్తున్నా, అబద్ధం కాదు. నాకు రిక్షా ఒక్క లాగేవాడు కొడుకు, రిక్షా లాగే అతని కొడుకు, ఆటో తోడుకునేవాడు, అంటే తక్కువ అని కాదు, అక్కడ వాడు సామాన్యుడు. వాళ్ళ పిల్లలు మంచి 90+ వస్తుంది. అంటే మన తెలివితేటలు అమ్మ బాబు నుంచి కొన్ని వస్తాయి, తెలివితేటలు తక్కువ ఉంటాయి కొంతమందికి. అదైనా కృషి చేయండి, మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. పిల్లలందరికీ చెప్తాను, బాగా చదవాలి. ఈ బిడ్డ కూడా మంచి మార్కులు వచ్చినాయి. కీప్ ఇట్ అప్. 90+లో ఇంకా మంచి మార్కులు రావాలి. ఈ సందర్భంగా చెప్తున్నాను అందరిలో. రేపు ఉద్యోగాలు వచ్చేటప్పుడు కంపెనీ అని అంటారు. సాఫ్ట్వేర్ అంటే కంపెనీ డిఫరెంట్ కంపెనీ. 90+ వచ్చిన వాడికి ఒక గంట చూస్తారు, తక్కువ మార్కులు వచ్చిన వాడు ఒక గంట చూస్తారు. అది కూడా ఒక మార్కే కంపెనీలో. ఎక్కడ పోయినా కానీ నీ జీవితాంతం 90 మార్కులు పైన ఉంటే నీకు ఒక మంచి స్థానం ఉంటుంది. కాబట్టి అలా కష్టపడండి, అలా ఉండాలని నాకు. అట్లా బాగా చదువుకునేవాడు అంటే నాకు ప్రాణం. అప్పటి నుంచి నాకు చాలా కాలం. కాబట్టి ప్రియులారా, దయతో
అట్లాగా చదువుకోవడం నేను తోడ్పడతాను, మీకు కష్టపడండి. ఇంకా ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి విషయం మీకు సహకరిస్తాను. చివరి ప్రార్థన చేసుకుందాం. పలహారం ఉంటుంది తర్వాత. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువాన్ని ఆచరిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో సాయంకాలం పూట సహోదరుడు జయబాబు తన యొక్క కుటుంబీకుల మధ్య మేమందరం వచ్చి అనేకులుగా వచ్చారు. ప్రియులు, మా ప్రియులు వారందరూ రాకను బట్టి కొన్ని ఆచరించుకుంటున్నాం. వాక్యం మీది, మర్మాలు మీవి, స్వరవి మీది, మనుషుడు వట్టివాడు ఘోర మాత్రమే. నన్ను క్షమించాడు. నీకు మహిమ కలదు ఏదైనా ఉంటుంది దేవా. నీ స్వరమును మాకు వినబడి చేసినందుకు వదనాలు దేవా. అలాగున నీవు మాకు కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాం. నశించిపోయిన వెనక రక్షించకు వచ్చావు. లోక పాపలు మోసుకొని పోయి దేవుడు గొర్రెపిల్లకు వచ్చారు. ప్రాణం పెట్టారు, విమోచించారు, నీ దొడ్డులో ఉంచారు. లోపల మేత వేస్తూ బయటకు పెడుతూ రావాలి అనగా జీవాహారం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. జీవాహారం నేనే అన్నావు. అటువాడు దప్పికొండ ఆకలి కోరడు, భౌతికమైన వాటి కొరకు తమను తాము అప్పగించుకోలేరు. అటు కృప కూడా రెండవ అనుభవించినావు. మూడవదిగా నిన్ను కాపరిగా కలిగి ఉన్న వ్యక్తులు దేవా, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న అనుభవాలన్నీ, వాగ్దానాలన్నీ మాయి. ఒకవేళ గాఢంధకారపు లోయను సంచరించవలసిన పరిస్థితులు, ఎన్నో వ్యాధులు, బాధలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఇంకెన్నో మాకు ఆవరించవచ్చు, మమ్మల్ని తరవచ్చు. ఆయనను వాటన్నిటిలోండి మమ్మల్ని విడిపించగలిగిన శక్తివంతుడు కానీ నిత్యోపదేశకాండము 6వ అధ్యాయం 31వ అధ్యాయం 6వ వచనం ద్వారా మాకు జ్ఞాపకం చేయబడిన నీ లేఖన సత్యాలను బట్టి నీకు వదనాలు. రాగలిగిన వారందరూ బట్టి నీకు వదనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలపరిచారు. ఈ పట్టణంలో మమ్మల్ని ఉంచారు. తిని తాగి మదించడానికి కాదు, దీని గురించి ప్రకటించడానికి ఈ సాయంకాలం పూట కూడా ఈరోజు కూడా మా ప్రియులైన వారు మంచి మనసుతో దేవా సువార్త ప్రకటించిన వారిని బట్టి వదనాలు. అట్టి పనులు వారి భాగస్థులు ఉన్న వారిని బట్టి నేను సూచిస్తున్నాను. నేను ఎక్క ముందు కూడా అలా ఉన్నట్టు సహాయం మమ్మల్ని బలపరచండి. నన్ను బలపరిచి వారి ద్వారా నేను సమస్తం చేయగలను చెప్పిన లేఖనం ప్రకారం దేవా మా బ్రతుకులో నీ వాక్య భాగాలు నెరవేర్చండి. దూరంలో ఉన్న హేమలత కొరకు ప్రార్థిస్తున్నాను. తన యొక్క కుటుంబ క్షేమార్థం తను అనేకమైన సుఖాలు సౌఖ్యాలు విడిచిపెట్టుకుని ఎంతో వేతనకుండా బాధలకుండా ఆరోగ్య సమస్యలు కూడా తనకు ఉన్నాయి. ఆయనను ఓపికతో కొనసాగుతుంది. ఆ సత్య వెలుగుతో సహాయం. ముఖ్యంగా వాడి యొక్క కూతురు ఈ బిడ్డ బ్రెస్సి మంచి మార్కులు జూనియర్ ఎట్లా ఇచ్చాం. ఫస్ట్ ఇయర్లో ఇచ్చిన మార్కుల కంటే 99% ఆ బిడ్డకు ఇంటర్మీడియట్లో రావాలి. నీటు మళ్ళీ అలాగే ఎంసెట్ ఉంటుంది, అగ్రికల్చర్ బిఎస్సి, నీట్ ఎగ్జామినేషన్, మెడికల్ సైడ్ వీటిలో కూడా నిశ్చితమైతే మంచి ర్యాంకు సెకండ్ ఇయర్లో రావాలి. తెచ్చుకుంటూ సహాయం. తల్లిదండ్రులు శక్తికి మించి ఆ బిడ్డ పక్షాన్ని ఖర్చు పెడుతున్నారు. ఆ గ్రహింపుతో ఆ బిడ్డే కాదు, మిగిలిన పిల్లలందరూ కూడా, మిగిలిన పిల్లలు ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా అలాంటి దృక్పథంతో ఉండటంతో సహాయం కోరుతుంది. తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండటం వారికి నేర్పించమని ఇంతవరకు మాతో ఉన్నప్పుడు చేయించుకోండి. ఘనతమైన ప్రభువు నీతో ఆరోపించుకోండి. దూరాన్ని నుంచి వచ్చిన ప్రియుడు ఇర్మియా తన భార్య, అలాగే మిగిలిన స్థానికంగా వారు వారి గృహాలు పెడతారు. ఈ సన్నిధానంతో సహాయం. రేపు సుదినం పండుగ రోజు అది వారి ఆరాధన. సహోదరు ఇమానియల్ ఎడదవోలు నుంచి వస్తున్నారు మా మధ్యకు. రాత్రి పొద్దుపోయిన చెప్పినారు. మా ఆహ్వానం మన్నించి ఆయన మా మధ్యకు వస్తున్నారు. ఆ సమయం కూడా మాకు దీవెనకరంగా అందరికడని మనమంతాన్ని మందిరానికి సహాయం కోరుకుంటున్నాం. జయబాబుని జ్ఞాపకం చేసుకొని వచ్చిన వారిని మిగిలిన పేరు చెప్పిన ఒక్కొక్కరిని దీవించండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేరును మనందరికీ తోడైనది గాక. ప్రైజ్ ది లార్డ్. ఇందాక వచ్చిన వెంటనే డ్రింక్స్ ఇవ్వాలనుకున్నాడు. మీకు డ్రింక్ పానీ ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడే తాగాలండి. పలహారం కూడా ఉంటుంది. పలహారం మీ చేతికి ఇచ్చేస్తాడు.